Hello, Baba Baba white sheep, Baba Baba white goat. అయ్యో 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 ఎంత పక్క నుంచి వెళ్తున్నాము. సో అక్కడ మీరు చూస్తున్నట్లయితే ఆ మౌంటైన్ ఆ వాటర్ కరిగే వస్తుందన్నమాట, గ్లేషియర్ వాటర్. సో చాలా చల్లగా ఉంటాయి. ఎలా స్నానం చేయాలి అన్నది అర్థం కావట్లేదు. వెరీ గుడ్ మార్నింగ్. ఎందుకంటే టైం వచ్చేసి మార్నింగ్ 3 o'clock అయింది. 2 o'clockకే లేచామన్నమాట. గంగోత్రి వెళ్తున్నాం ఇప్పుడు. ఇక్కడ నుంచి అక్కడికి జర్నీ వచ్చేసి 5 hours పడుతుంది. 120 kilometers, 150 to 120 kilometers. సో 5 hours జర్నీ పడుతుంది అన్నమాట. అక్కడికి వెళ్ళి గంగలో స్నానం చేయాలి. గ్లేషియర్ వాటర్, గంగా వాటర్, హోలీ వాటర్. క్లోత్స్ కూడా పట్టుకున్నాను. బస్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడే చాయ్ కూడా అయ్యింది. సో నైట్ మేము స్టే చేసిన హోటల్ ఇది. మళ్ళీ గంగోత్రికి వెళ్ళి అక్కడ దర్శనం అది చేసుకొని రిటర్న్ ఇక్కడికే వస్తాం అన్నమాట. 5 hours రిటర్న్ బ్యాక్. లెట్స్ గో. Baba Baba white goat, Baba Baba white goat. ఇక్కడ వీళ్ళు వంట చేసుకుంటున్నారు. ఈ మేకలన్నీ వీళ్ళవే. క్రేజీ ఉన్నాయి మేకలు అయితే. సో ఆల్మోస్ట్ మేమైతే 80 kilometers వచ్చాము. ఇంకా 30 kilometers ఉందన్నమాట. ఇక బ్రేక్ఫాస్ట్ ఆగాము. ఈ మేకలతోని గుర్రాలతోని బ్రేక్ఫాస్ట్ చేసాము. వెనకతల మంచుకొండ కూడా కనిపిస్తుంది. సో ఇంకొక గంటలో మేమైతే గంగోత్రి రీచ్ అయిపోతాం అన్నమాట. మార్నింగ్ ఎప్పుడో 3:30కి స్టార్ట్ అయితే ఇప్పుడు 8:30 అయ్యింది టైము. ఇంకా గంట పడుతుంది నాకు తెలిసి. 9:30, 10 కల్లా వెళ్ళిపోతాము ట్రాఫిక్ బట్టి. లెట్స్ గో. ఫైనలీ గంగోత్రి అయితే రీచ్ అయిపోయాము. 1 kilometer ముందు వరకే ఇట్లా వెహికల్స్ అన్నీ పార్క్ చేసేస్తారు. ఇక్కడ నుంచి నడుచుకొని వెళ్ళాలన్నమాట. యమునోత్రిలోని డోలీస్ ఇంకా హార్సెస్ ఎలా అయితే అవైలబిలిటీ ఉన్నాయో, ఇది ట్రెక్కింగ్ కాదు, జస్ట్ నడవడమే. కాబట్టి ఇక్కడ ఇట్లా వీల్ చైర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఓల్డ్ పీపుల్ ఎవరైనా వస్తే కనుక నడవలేకపోయినా సరే ఆ ఆప్షన్ అయితే యూటిలైజ్ చేసుకోవచ్చు.
ఫైనల్లీ గంగా నదిలోనైతే స్నానం చేసేసుకున్నాను. నిజంగా ఫ్రీజ్ అయిపోతుంది, స్కిన్ కాలిపోయినట్టు అనిపించింది అనమాట. కాకపోతే వన్స్ స్నానం చేసి ఇక్కడికి వచ్చిన 5 మినిట్స్కి సెట్ అవుతుంది. సో అర్జెంటుగా ఇప్పుడు అక్కడ రూమ్స్ ఉన్నాయి, చేంజింగ్ రూమ్స్, అది చేసుకొని పూజ చేసుకొని రిటర్న్ అయిపోవడమే. గంగా స్నానం అయిపోయింది, దర్శనం కూడా అయిపోయింది. చాలా బాగా జరిగింది, చాలా బాగా జరిగింది దర్శనం. ఇక్కడ సౌత్ ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది అనమాట. మేమైతే దోశ ఆర్డర్ చేసాము. సో 1 వీక్ తర్వాత దోశ తింటున్నాము. వెయిటింగ్. ఇదిగో ఇక్కడ దోశ సూపర్గా ఉంది దోశ. సో మా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఇందాక ఏదైతే వెళ్ళినప్పుడు మార్కెట్ చూపించానో అది మేము రిటర్న్ వెళ్తూ నేను కొంచెం షాపింగ్ చేశాను. సో షాపింగ్ అయితే చాలా బాగుంది. అవుట్ ఆఫ్ యమునోత్రి, కేదార్నాథ్ దగ్గర అంతగా షాపింగ్ ఏమి ఉండదు అనమాట. సో మీరు కానీ చార్ధామ్ వచ్చి ఎవరికైనా ఏమైనా తీసుకెళ్ళాలి అనుకుంటే కంపల్సరీగా ఈ గంగోత్రిలోనే షాపింగ్ చేయండి. చాలా హ్యూజ్ మార్కెట్ ఉంది ఇక్కడైతే. ఆ చౌర్ నుంచి ఈ చౌర్ వరకు, గుడి వరకు మొత్తం మార్కెటే. మొత్తం అన్నీ రీజనబుల్ ప్రైసెసే, పెద్ద కాస్ట్లీగా కూడా ఏం లేవు, రీజనబుల్ ప్రైసెస్. సో యాక్చువల్లీ మీరు ఎప్పుడైనా సరే ఈ కొండ మీదకి, ఘాటీ మీద కానీ వచ్చారంటే పైన పెట్రోల్ బంక్స్ 0 ఉంటాయి. మీకు ఎక్కడైతే పెట్రోల్ బంక్ ఉందో ఇదిగో ఇట్లా వాటర్ బాటిల్లోనే ఫిల్ చేసుకొని వెళ్ళాలన్నమాట. ఎందుకంటే స్కూటీ కెపాసిటీ కొంచెం తక్కువ ఉంటుంది, బస్సెస్కి అండ్ లారీస్కి కెపాసిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫుల్ ట్యాంక్ చేయించుకుంటారు. మీరు ఒక 2-3 లీటర్స్ ఎక్స్ట్రా క్యారీ చేయించుకుంటే మంచిదే, లేకపోతే కొండ మీద బండి వదిలేసి నడుచుకొని వెళ్ళిపోవడమే కిందకి నీట్గా. గైస్ ఇక్కడ 1/2 అవర్ నుంచి ట్రాఫిక్ జామ్ అయిందనమాట. సో దీని వెనకాల చిన్న రీజన్ ఉంది, అదేంటో తెలుసుకుందాం. చెప్పండి నాకు. అదే ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్తే 4 కిలోమీటర్స్లో అక్కడ ఒక నాగ్ బెండ్ రోడ్డు మీద ఉంటుంది. ఆ నాగ్ బెండ్ ఉన్నప్పుడంతా ప్రతిసారి ట్రాఫిక్ జామ్ అయ్యేది. ఆ ట్రాఫిక్ జామ్ క్లియర్ చేయడానికి కొన్ని రకాల మిషనరీ, ఏ మిషనరీ తీసుకెళ్ళినా కానీ అక్కడ బ్రేక్ డౌన్ అయిపోయేది అనమాట. ఆ బ్రేక్ డౌన్ అయినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఇంకా చాలాసార్లు చేసి లాస్ట్ని అక్కడ ఒక మందిర్ కట్టారు. ఏంటంటే నాగ్ మందిర్ కట్టి పూజ చేసి ప్రతి ప్రాణ ప్రతిష్ఠ చేసిన తర్వాత అప్పటి నుంచి ట్రాఫిక్ క్లియర్ అయిందన్నమాట. అయితే ఇప్పుడు ఈ ట్రాఫిక్ కూడా కారణం అక్కడ ఏదో ఆ బెండ్ దగ్గర ఏదో అయ్యింది అంటారు. ఖచ్చితంగా ట్రాఫిక్ అయితే జామ్ అయింది. ఆ బెండ్ దగ్గర ఏదో అయ్యిందని మనం అనుకుంటున్నాం. జేసీబీ అయితే వెళ్ళింది ఇందాక. అవును, జేసీబీ అయితే ఇందాక వెళ్ళింది గైస్. అవును అవును, ఆల్రెడీ మేము ఇక్కడికి వచ్చి 1/2 అవర్ అయింది. మేము ఆగిన వెంటనే ఒక జేసీబీ అయితే వెళ్ళింది. అటు సైడ్ నుంచి వస్తున్నాయి, కాకపోతే ఇటు నుంచి వెళ్ళట్లేదు అనమాట. సో అక్కడికి వెళ్ళాక చూద్దాం ఆ నాగబెండ్ అంటే ఏంటో, దాని వెనకాల ఉన్న కథ ఏంటో తెలుసుకున్నాం కదా. ఆ నాగబెండ్ అంటే ఏంటో తెలుసుకుందాము. సో ఇలా నా డే అయితే కంప్లీట్ అయింది. అండ్ గంగలో స్నానం చాలా బాగా జరిగింది, దర్శనం చాలా బాగా జరిగింది. ఎస్పెషల్లీ దోశ అయితే అదిరిపోయింది అనమాట. సో గంగోత్రి అయితే ఖచ్చితంగా ఒకసారి వెళ్ళాల్సిన ప్లేస్. మీరు కానీ ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే నా బ్లాగ్ చూసి ఎలా వెళ్ళొచ్చు, అక్కడ డీటెయిల్స్ ఏంటి, ఏముంటాయి, మార్కెట్లో ఏముంటాయి, దర్శనానికి ఎంత టైం పడుతుంది,
అన్నది మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్పాను. ఇంకా ఏమైనా డీటెయిల్స్ కానీ నేను కానీ మిస్ అయితే మీరు కమెంట్ సెక్షన్లో రాయండి, నేను ప్రతి దానికి ఆన్సర్ చేస్తాను. సో సీ యూ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్.